4000 టిడ్కోలు రిజిస్టర్ చేసి రెడీగా ఉన్నాయి పోయి ఉండడానికి అక్కడ. ఇప్పుడు వాళ్ళ కంటికి కనిపిస్తుందా లేదా? కనిపించకపోతే ఇలా 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 రాలి మనం కూడా. కనిపిస్తుందా కనిపించడం లేదా? రెండోది, రోడ్లు డ్రైనేజీలు మీ ఇంటికి వచ్చినాయా లేదా ఇలా ఇలా అనమంటాడు. నువ్వు రాదా ఇదే సెంటర్ లో నిలబడ్డాం ఈ సందులో డ్రైనేజ్ లేదని కానీ నువ్వు నిరూపించి చూపి కళ్ళతో చూపి ఆ రోజు నీ విమర్శలు ఒప్పుకుంటాం మేము. తర్వాత జగనన్న కాలనీల గురించి మాట్లాడతాం. 10,000 ఇళ్ల పట్టాలు ఎవరు ఇచ్చినారా ఇప్పటి వరకు? 10,000 ఇళ్ల పట్టాలు మొదటి ఫేజ్ లో 4,000 ఇళ్ళు రెడీగా ఉన్నాయి. కళ్ళకు కనిపించా కూడా అబద్ధాలని చెప్తున్నారు. ఏం కనిపిస్తుందా లేదా వాళ్ళ కంటికి? కనిపించట్లేదు. ఇంకా ముసలవ్వలు ఎంత ఉందన్న ఎండ, 45 డిగ్రీలు 48 డిగ్రీలు. ముసలోళ్ళు రాలిపోతున్నారు, ఆకులు రాలిపోయినట్టు. ఈ కర్మ ఎవరిది? రేపు మీరు ఓడిపోతే మొదటి ఉసురు ముసలాలా మీకు? తర్వాత అభివృద్ధి లేదు, ఆదోనిని నాశనం చేస్తారని అంటారు. ఆదోనికి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం నాశనమా? ఆదోనికి బైపాస్ రోడ్ రావడం నాశనమా? ఆదోనికి 400 పడగల గదులు హాస్పిటల్ రావడం నాశనమా? ఎంత నాశనం అవుతుందయ్యా ఆదోని? అభివృద్ధి పదంలో నడుస్తుంది. కళ్ళకు గంతలు కట్టుకున్నారా మీరు? కళ్ళలో అందరి కళ్ళలో కనిపిస్తూ ఉంది ఆదోని అభివృద్ధి. మీ ఒక్కరికే కనిపించడం లేదు. ఆదోని మెడికల్ కాలేజ్ మన కళ్ళ ముందే అభివృద్ధి అవుతా ఉంది. జగనన్న అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కరోనాలోనే ఉండిపోయినామేమో. 2022లో స్టార్ట్ చేసినారు. 2 సంవత్సరాల్లో 4,000 ఇళ్ళు జగనన్న కాలనీలో. ఎట్లా కడతారండి 2 సంవత్సరాల్లో? విమర్శించడానికైనా ఒక అర్థం ఉండాలి. తర్వాత మా ఎమ్మెల్యే గారి గురించి అభివృద్ధి లేదు అని అంటారు. మా వార్డులోనే కేవలం 36వ వార్డు 34వ వార్డులోనే 6 కోట్ల నిధులతో పనులు జరిగినాయి. పార్కులు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి అన్నీ వచ్చినాయా లేదా? పార్థసారథి గారు మా ఎమ్మెల్యే గారు, మా నాయకుడు జగన్ గారు మాకు నేర్పించిన సంస్కారం ఇది. పార్థసారథి గారు మా ఎమ్మెల్యే గారు నామస్మరణం రోజు చేస్తున్నారు. మీరు ఆదోనే ఏం అభివృద్ధి చేస్తామని చెప్తే మేము ఆహ్వానిస్తాం. రోజు ఎక్కడ పోయినా మా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చివరికి నువ్వు ఈవీఎం మెషిన్ దగ్గర పోయి పోలింగ్ బూత్ లో పోయి ఈవీఎం మెషిన్ మర్చిపోయినా ఓట్లేదు కదా ఈయన కాదంలో. నీ వెనకాల తిరిగే క్యాడరు, నీ డ్రైవర్లు చివరికి ఈవీఎం మెషిన్ దగ్గర పోతే మా సాయన మీద ఓటేస్తారు ఖచ్చితంగా. దయచేసి అందరూ 34, 36 వార్డు మనం ఇంతవరకే సాయనకి ప్రామిస్ చేసాం. ఏం చేస్తాం? 1000 మెజార్టీ తెస్తామని చెప్పాం. 36 వార్డులో తెస్తామా? అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కేసులు తొలగించారు. ఆ రకంగా ఈరోజు ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తాడు. నీ మాదిరిగా కుటుంబాన్ని నాశనం చేసే పరిస్థితి లేదు. నీ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ రకంగా కూడా నువ్వు సాయం చేసే పరిస్థితి లేదు. మీకు అలవాటే లేదు. ఎందుకున్నా మీ కుటుంబం బాగుండాలా, మీరు బాగుండాలా, మీ ఎమ్మెల్యేలు బాగుండాలా, మీ పార్టీ బాగుండాలా, మీ పార్టీ కార్యకర్తలు బాగుండాలా. బలంగా ఉంటే మాకు మీ పార్టీ బలంగా ఉంటే మేము బలంగా ఉంటాం అనుకుంటారు. మేము ఆ విధంగా అనుకో. ప్రజలు బాగుండాలా, ప్రజల సంతోషంగా ఉండాలా, ప్రజలు అన్ని విధాలుగా వాళ్ళ సహకారంతో ముందు పోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. ఇది పేదలకి పెత్తందారికి మధ్య పోటీ. పేదల పక్క జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, పెత్తందాల పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఇలాంటి వారిని తరిముట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నాకు రాజకీయాలు ఎప్పుడు కూడా నేను రాజకీయం కావాలనుకుని ఎప్పుడు పోలే. రాజకీయాలు జోలికే పోలేని. ఏదున్నా కూడా సపోర్ట్ చేస్తా ఉంటే ఊరికే ఉంటామంటే. రాజకీయం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎందుకు వదులుకోవాలా, ప్రజాసేవ చేయమని చెప్పేసి భగవంతుడు ఆశీర్వదించాను కాబట్టి 20 ఏళ్ళుగా సర్వీస్ చేస్తా ఉన్నా. ఏ ఒక్కరికి అన్యాయం జరిగిందని నా దగ్గరకు వచ్చినా కూడా రాజకీయాలకు దూరంగా ఉంటాను. అంతేగాని మీలాగా అనవసరమైన మాటలు, అనవసరమైన నిందలేస్తూ ముందుకు పోతా ఉంటే నమ్మే పరిస్థితి లేదు. ఏదన్నా కూడా దేవుడు ఎన్నాళ్ళు ఇస్తాడో అన్నవాళ్ళు ప్రజాసేవ చేస్తాం. ఈసారి 2026లో మళ్ళీ కాన్స్టిట్యున్సీ వస్తుంది. 175 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి కాబట్టి
2026లో 225 కాన్స్టిట్యున్సీలు అవుతాయి, అన్ని పెరుగుతాయి. ఈ జిల్లాలో 2 పెరుగుతాయి, మనకోటి పెరుగుతుంది, కర్నూలు జిల్లాలో ఒకటి, కర్నూలులో ఒకటి పెరుగుతుంది. ఆ రకంగా పెరిగినప్పుడు ఏమవుతా అంటే ఆదోని మండలం పోతుంది, కౌతాల మండలం పోతుంది, ఒడగొండ మండలం 3 కలిసి ఒకటి కాన్స్టిట్యున్సీగా ఏర్పడతా ఉంది. రేపు మన సెంటర్లో కూడా రిజర్వేషన్ చేశారు, మహిళలు 30%, 33% అని. దాదాపుగా 70 మంది మహిళలు రాజకీయాల్లో ఉంటారు, వాళ్ళకందరూ కూడా అవకాశం వస్తూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఆ రోజు చంద్రబాబు నాయుడు పల్లెకి మోస్తే జగన్మోహన్ రెడ్డి ఇదే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలని పల్లెకులో కూర్చోబెట్టి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఎందుకంటే అదే తేడా, బీసీలు అంటే ప్రేమ, గౌరవం. బీసీలకి ఈరోజు గాంధీ కళలు నెరవేరుస్తా ఉన్నారు, గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చినారు. ఆ రోజులో ఎవరైతే పూలే గారు ఆశించారో ఆశయాలు నెరవేరుస్తా ఉన్నాడు. బీసీలకి 70% రిజర్వేషన్ కల్పించి ఈ రాష్ట్రంలో 200 సీట్లు ఉన్నాయి, దాదాపుగా 170 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, 25 సీట్లు ఎంపీ సీట్లు. దీంట్లో 100 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాడు. ఈ రకంగా 100 మందికి మిగతా పార్టీ వాళ్ళకి ఇచ్చారు. ఇది గమనించుకోవాలా, అందరూ కూడా గమనించుకొని రేపు జరగబోయే ఎలక్షన్లో 13వ తారీఖున మీరంతా బయటకు వచ్చి ఎండాలకోకుండా ఓటుని సద్వినియోగం చేసుకోమని కోరుతాను మేమందరూ కూడా. ఈ రకంగా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి చేసింటేనే 2 ఓట్లు ఫ్యాన్కి ఏమని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఆదాయాన్ని డెవలప్మెంట్ కావాలనుకుంటేనే ఓట్లు వేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. డెవలప్మెంట్లో భాగంగానే మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా మనం ఉంటేనే ఇంకా రోడ్లు విడుదల చేసేది ఉంది, మళ్ళా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా ప్రతి వారిని కలుస్తా ఉన్నాం. ఎందుకంటే మనమంతా కలిసే ఉండాలా. ఎమ్మెల్యే పదవి ఇచ్చింటేది మీరు, ఈ పదవి మీది, ఈ పదవి మేము సేవకులకు పనిచేసే నమ్మకం కానీ మీదో దూరంగా ఉండేది కాదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీదో ఒకరిగా ఉండాలా, మీ దగ్గర ఉండాలా, మీ సమస్యలు, మీ కష్టాలు తెలుసుకొని పరిష్కరించాలని చెప్పేసి ఆలోచనతో వచ్చినాం రాజకీయాల్లో. మా ఇంట్లో 3 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మంత్రాలయం ఎమ్మెల్యే, గుంతకల్ ఎమ్మెల్యే, నేను. ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు. ఒక తల్లికి 5 మంది పుడితే 5 మందికి అధికారం ఉంది. సీతారాం పెద్ద ఆయనకి మన తిరుపతి బోర్డు మెంబర్గా ఇచ్చారు. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక తల్లి పిల్లలు ఇంతమంది రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తా ఉన్నాం. 3 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయని చెప్పేసి కూడా ఎందుకు చెప్పడం జరుగుతుంది. ప్రతి వారు ఆలోచించి ఈరోజు చూడండి, అవి బియ్యం కూడా మీ ఇంటికి వస్తూ ఉంది. మీరైతే రేషన్ వేసుకోవాలంటే ఎక్కడో పోయి నిలబడి రేషన్ వేసుకోవాలి ఒకటి, అది కాకుండా మీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంది. తర్వాత పెన్షన్లు కూడా నిండలో నిలబడి ఎన్ని రోజులకు ఇస్తుందో తెలియదు. ఈరోజు 1వ తారీఖు అంతా కంప్లీట్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని రకాలుగా సహకారం అంతా ఉంది. ఇంకా చేయుతనే కార్యక్రమం కూడా 18,750 వస్తూ ఉంది, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి. ఈ రకంగా అమ్మఒడి కార్యక్రమం చేశారు, సలహాలు ఇస్తా ఉన్నాం, అన్ని రకాలుగా చేస్తా ఉన్నాం. ఎలాంటి సమస్య లేదు. ఏదో పెళ్లి కాలకు ఉంది, పెళ్లి కాలకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్క చెల్లెమ్మలు, తర్వాత అన్నదమ్ములు, మిత్రులు, అభిమానులు, పార్టీ కార్యకర్తల నాయకులంతా కూడా మీరంతా కూడా 2 ఫ్యాన్లు ఓటేసి గెలిపించే బాధ్యత మీదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అది ఈవీఎంది ఉంది, ఏదున్నా పోయినసారి కూడా 4వ నంబర్ వచ్చిందమ్మా. నా ఫోటో ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. ఎక్కడ ఫ్యాన్ ఉంటే అక్కడ ఒత్తండి. ఒత్తినప్పుడు కూడా సౌండ్ రావాలా, బీప్ సౌండ్ రావాలి బాగా. సౌండ్ వస్తేనే మీరు ఓటు పడినట్ల. సౌండ్ రాకపోతే అక్కడ ఉండే మన వాళ్ళని అడగచ్చు, లేకపోతే ఆఫీసర్ని అడగచ్చు, ఎందుకు సౌండ్ రాలేదంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నా అంటే అధికారుల దగ్గర ఆఫ్ ఆన్ ఉంటుంది, వాళ్ళు మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది ఈరోజు ఉండే పరిస్థితుల్లో కొంత రకాలుగా చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఈ సౌండ్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా అడగండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈయన సూపర్ 6 పెట్టినాడు చంద్రబాబు నాయుడు. ఆ సూపర్ 6 అంటే బస్సులు ఫ్రీ అంట. అంటే తెలంగాణలో కొట్లాట చూసాం, ఆడవాళ్ళు చుట్టుపట్టుకునేది. కర్ణాటకలో చూసినాం మనమంతా. దాని నుంచి మీకు ఉపయోగం ఏం లే. ఒకటి బస్సు ఫ్రీ పెట్టినంత మాత్రాన ఎవరు అడగలేండి. మళ్ళా నెక్స్ట్ 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అంటాడు. నువ్వు 3 సిలిండర్లు ఫ్రీ ఇవ్వద్దు, 400 రూపాయలు సిలిండర్ చెయ్యి, అందరికి అందుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నీ మగతనం ఉంటే మీకు అంతా ఏదన్నా ప్రతి ఇంటికి అమ్మఒడిని మేము పెడితే వాళ్ళు ఇంకో పేరు పెట్టారు. దానికి ఏది పేరు పెట్టిండేది అమ్మఒడి తల్లి వందనం అని పెట్టినారు. అంటే మార్చినాడు అంతే, అందరికి ఇస్తా ఇంట్లో అందరికీ. మళ్ళీ ఈరోజు 18